ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో సంఘముగా మీరు మాకిచ్చిన ఆరాధన క్రమమును బట్టి బైబిల్ ధ్యాన సమయానికి, విజ్ఞాపన ప్రార్థనా సమయానికి మేము చేరుటకు మీరు ఇచ్చిన కృపనంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పాటల్లో, ధ్యానంలో, ప్రార్థనా సమయంలో మీరే మాతో ఉండి మా మధ్య సంచరించి కృప చూపించి మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాం. ఇప్పటికే చేరినటువంటి వారిని దీవించండి, చేరవలసిన వారిని త్వరగా మాతో చేర్చమని వేడుకుంటూ ఉన్నాం. సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. వారందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఎడల మీరు ఏక మనస్కులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అయితే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యువకుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడగలరు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారము మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేది. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక ఇది. ఆయన చెరలో ఉన్నప్పుడు రాసినటువంటి పత్రికగా పదే పదే చాలాసార్లు ఈ యొక్క విషయాల్ని, ఆయన ఉన్నటువంటి పరిస్థితుల గురించి మనము మాట్లాడుకున్నాం. అయితే ఈ పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల్లో కూడా సంఘాన్ని ఒక మాట చేత ఆయన బలపరచడం జరిగింది. అదేంటంటే, ఆనందించుడి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అనేటువంటి మాటని మరలా మనం చూస్తాం. ఈ మాట నేను మీకు రాస్తున్నానని మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏమీ కూడా కల్పించాలని కాదు, కానీ ఈ విషయాలు మీకు చెప్పడం క్షేమకరము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. అయితే ఈ చదువుకున్నటువంటి లేఖన భాగం అంతటిలో గత బైబిల్ స్టడీలో మనం చూసినట్లయితే దేవుడు మార్పు లేనివాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. మోర్ఫే అనేటువంటి పదం ఏం తెలియజేస్తుందంటే, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు అనేటువంటి విషయాలు మనం గమనించడం జరిగింది. మనుషులుగా మనము
పైరూపాన్ని మార్చేటువంటి వ్యక్తులుగా పరిస్థితులను బట్టి మనుషులను బట్టి కనబడతామని వాక్యాన్ని ఆధారం చేసుకుని వ్యక్తిగత జీవితాన్ని వాక్య భాగంలో వాక్యపు వెలుగులో మనం పరిశీలించుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క 5, 6, 7, 8 వచనాల గురించి ఆల్రెడీ మీతో చాలా విషయాలు పంచుకోవడం జరిగింది. ఈ విషయాలు ప్రాముఖ్యంగా దేన్ని తెలియజేస్తున్నాయంటే 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏ విధంగా శరీరధారిగా వచ్చారు, ఆయన దేవుని స్వరూపి అయి ఉండి ఆయన దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ అనేటువంటి మాటల్ని మనము చదువుతాం. అయితే ఆయన యొక్క మహిమను విడిచిపెట్టి ఈ లోకంలోనికి శరీరధారిగా రావడం అనేటువంటిది అది మొదటి విషయము. రెండవది ఏంటంటే శిలువ మరణాన్ని అనుభవించడం అనేటువంటిది రెండో విషయం. శిలువ మరణాన్ని అనుభవించడం మాత్రమే కాకుండా ఆయన పునరుద్ధాన్ని తిరిగి లేవడం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. తర్వాత విషయానికి వచ్చేసరికి ఆయన ఏ విధంగా ఆరోహణమయ్యాడు అనేటువంటి విషయాలు మనం చూస్తాం. చాలాసార్లు ఆయన ఈ లోకానికి ఏ విధంగా వచ్చాడు, ఏ విధంగా సిలువ వేయబడ్డాడు, ఏ విధంగా పునరుద్ధాన్ని తిరిగి లేచాడు అనేటువంటి విషయాల మీద ఎక్కువగా మనము ప్రసంగాలు చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అయితే ఆయన ఆరోహణం గురించి తప్పనిసరిగా చెప్పుకోవలసినటువంటి విషయం ఎంతైనా ఉంది. దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో కొన్ని విషయాలు ఆయన యొక్క ఆరోహణం గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ రెండింటికి ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా రావడాన్ని ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ అంటారు థియోలాజికల్గా. ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్, ఆయన దేవుడై ఉంది ఈ లోకంలోనికి శరీరధారిగా రావడాన్ని ఇన్కార్నేషన్. హీ టుక్ ఆన్ హ్యూమన్ ఫ్లెష్. హీ ఈజ్ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. తర్వాత రెండవదిగా మనం చూస్తే ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించడం, ఆయన శిలువ మరణం, శిలువ శ్రమల గురించి మనం చూస్తాం. చివరిగా పునరుద్ధాన్ని తిరిగి లేచిన తర్వాత అసెన్షన్ అనేటువంటిది మనం చూస్తాం, ఆరోహణం అవడం అనేటువంటిది మనం చూస్తాం. అయితే ఈ రెండింటికి వీటన్నిటికీ మధ్యలో శిలువ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. ఇట్ ఈస్ ది ఇంటిగ్రల్ పార్ట్. ఒకవేళ శిలువ లేకపోతే ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి రావడానికి ఎటువంటి అర్థం లేదు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్. ఆయన ఆరోహణై ఇల్లాడు అనడానికి కూడా ఎటువంటి మీనింగ్ లేదు. సో వీటన్నిటికీ కూడా కేంద్రం ఏంటంటే సిలువ, క్రూసిఫిక్షన్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. అయితే ఈ డెత్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటిది ఎలాగా మనము అర్థం చేసుకోవాలి, సైద్ధాంతికంగా ఈ విషయాలు తప్పనిసరిగా సంఘంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీన్ని సబ్స్టిట్యూషనరీ డెత్ అంటారు. సబ్స్టిట్యూషనరీ, క్రీస్తు మనకు బదులుగా మరణించడం, పాపి యొక్క స్థానంలో మరణించడం, దీన్ని థియోలాజికల్గా ఏమంటారంటే సబ్స్టిట్యూషనరీ డెత్ ఆఫ్ క్రైస్ట్. బదులుగా 2 గ్రీకు పదాలు ఉపయోగించబడ్డాయి. మొదటి దానికి మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట మనకి కనిపిస్తుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా అనేటువంటి పదాన్ని మనం గమనించాలి. విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని చెప్పాను. ప్రతిగా, యాంటీ అనేటువంటి పదాన్ని మనం చూస్తాం గ్రీకు భాషలో. నా కొరకు లేదా నాకు బదులుగా అనేటువంటి అర్థాలు వీటికి వస్తాయి. ఇన్స్టెడ్ ఆఫ్ మీ, నా కొరకు, నాకు బదులుగా. ఇంకొక గ్రీకు పదం ఉపయోగించబడింది, హ్యూపర్ అనేటువంటి గ్రీకు పదం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట మనకి కనిపిస్తుంది. ఈయన అందరి కొరకు
విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అందరి కొరకు విమోచన క్రయధనముగా. ఆ కొరకు అనేటువంటి ఆ ప్లేస్లో ఏమర్థాన్ని ఇస్తుందంటే స్థానంలో. ఒకవేళ ఇండివిజువల్గా చూసుకుంటే నా స్థానంలో అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఇంకా మిగతా రిఫరెన్స్లు రాసుకోవాలంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. నా కొరకు నాకు బదులుగా, నా స్థానంలో క్రీస్తు చనిపోయెను, క్రీస్తు మరణించెను. సబ్స్టిట్యూషనరీ డెత్. నేను అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు తప్పనిసరిగా నిన్ను నీవు నిర్వచించుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. నీవు ఎవరు, నీ యొక్క వ్యక్తిత్వము ఎటువంటిది, నీ యొక్క ఆలోచన విధానం ఎటువంటిది, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ యొక్క భావోద్వేగాలు ఎటువంటివి, నిన్నుగా విడిచిపెట్టేస్తే ఈ లోకంలో స్వేచ్ఛగా ఏం చేస్తావు? ఈ విషయాలు తప్పనిసరిగా మనము అర్థం చేసుకోవాలి. నేను నా స్థానంలో క్రీస్తు చనిపోయాడు, నా స్థానంలో క్రీస్తు చనిపోయాడు. కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు మన మీద మనకే చికాకు కనిపిస్తుంది, మన మీద మనకే విరక్తి వస్తుంది. నేను ఎంత ఘోరమైనటువంటి వ్యక్తినా, అనుకోకుండానే ఎందుకు ఇంత ఘోరమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఎందుకు ఇన్ని కుట్రలు నాలో ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అది ఒకవేళ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఇట్స్ ఎ ట్రూత్, ఇట్స్ ఎ రియాలిటీ. సో కాబట్టి మనం కొన్నిసార్లు ఈ కాంటెక్స్ట్లో మాట్లాడుకుంటే మోర్ఫే అనేటువంటిది మనము కాంటెక్స్ట్ నుంచి కాంటెక్స్ట్కి, ప్లేస్ నుంచి ప్లేస్కి, వ్యక్తుల నుంచి వ్యక్తులకి మనం మారుస్తూ ఉంటాం. మన యొక్క జీవిత విధానాల్ని మార్చుకుంటూ ఉంటాం. ప్రజల ముందు బాగా కనిపించడానికి మనము చూస్తూ ఉంటాం. మన కల్చర్ కూడా మనల్ని ఆ విధంగానే ఇన్ఫ్లుయెన్స్ చేసింది. మన యొక్క కల్చర్ మనకేం బోధిస్తుందంటే, మనకి కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్, మన యొక్క సమాజం, చుట్టూ ఉన్నటువంటి సమాజం చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనకి పరువు ప్రతిష్టలు అనేటువంటివి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఏ విధంగా కూడా సమాజంలో పరువు పోగొట్టుకోకూడదు అనేటువంటి ఆలోచనతో మనం ముందుకి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ ధోరణిలోనే మనం ఏం చేస్తామంటే, మనం ఎంత భయంకరమైనటువంటి తప్పులు చేసినా, మన ఇంట్లో వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి తప్పులు చేసినా వాటిని కప్పిపుచ్చేయడానికి చూస్తాం. ఎందుకంటే ఈ కల్చర్ మనల్ని ఆ విధంగా చేసింది. ఏంటంటే ఏదైనా బయటికి తెలిసినప్పుడు అవమానిస్తుంది. సమాజంలో ఉన్నటువంటి ప్రజలు మనల్ని అవమానిస్తారు, మనల్ని తప్పుపడతారు, మనల్ని ఎగతాళి చేస్తారు, మనల్ని అడుగడుగున గేలి చేస్తారు. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే పరువు ప్రతిష్టలతో బ్రతకడానికి మనం చూస్తాం ఎక్కడికి వెళ్ళినా కానీ. సో కాబట్టి స్థానం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను ఎవరిని, నా కుటుంబం ఏంటి, నా కొరకు క్రీస్తు చనిపోవడం ఏంటి, నా కొరకు నా ప్లేస్ని ఆయన తీసుకోవడం ఏంటి అనే విషయాన్ని మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు ప్రసంగాలు చేసేటప్పుడు దేవుడు క్రీస్తు నీ కొరకు చనిపోయాడు, క్రీస్తు నీ కొరకు వచ్చాడని చాలా ఈజీగా మనం చెప్పుకుని వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉండదు. క్రీస్తు నీ కొరకు చనిపోవడం అంటే అసలు నువ్వెవరు, నీ పరిస్థితి ఏంటి, నీ స్థితిగతులు ఏంటి, అది అర్థం కావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. క్రీస్తు నా స్థానంలో చనిపోయాడు కాబట్టి, నా స్థానంలో చనిపోయాడు కాబట్టి ఆయన నాకు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏంటి ఆఫర్ అంటే, దేవుని దగ్గరికి రావడానికి నాకు ఒక అవకాశాన్ని, ఒక మార్గాన్ని ఆయన తెరిచాడు, ఒక మార్గాన్ని తెరిచాడు. సో ఈ మార్గం ద్వారా మాత్రమే నేను తండ్రిని చేరుకోగలను, క్రీస్తు ద్వారా మాత్రమే నేను చేరుకోగలను. క్రీస్తు ద్వారా తప్ప నా సొంత కార్యాల ద్వారా, నా మంచి పనుల ద్వారా నేను క్రీస్తుని చేరుకోలేను. ఇది ఫస్ట్ స్టేజ్. దీన్ని జస్టిఫికేషన్ అంటారు. క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం,
నీతిమంతుడిగా తీర్చబడ్డం అనేటువంటిది దాన్ని ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సాల్వేషన్ అంటారు, జస్టిఫికేషన్. సో కాబట్టి నేను దేవునికి ఎంత దగ్గరగా జీవిస్తున్నాను అనేటువంటిది ఏది డిఫైన్ చేస్తుందంటే, అసలు ఆయన నా స్థితిని ఎలా తీసుకున్నాడు అనేటువంటిది నేను అర్థం చేసుకోగలిగితే నేను తప్పనిసరిగా నాకు ఎవరైనా చెప్పినా చెప్పకపోయినా నేను దేవునికి దగ్గరగా జీవించగలను. ఎవరు నన్ను ఫోర్స్ చేసేటువంటి విషయం ఏమీ కాదు, ఎవరు నన్ను బలవంతం పెట్టేటువంటి విషయం ఏమీ కాదు. సో ప్రశ్న ఏంటంటే, ఎంత ఎక్కువగా మనము అర్థం చేసుకోగలుగుతున్నాం? క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనసును మీరును కలిగి ఉండుడి అనే మాటతో ఆయన ప్రారంభిస్తాడు. ఈ యొక్క సంఘానికి చెప్తున్నటువంటి మాట, ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఎవ్రీ వన్ హు ఆర్ సిట్టింగ్ హియర్. రెండవది ఏంటంటే, క్రీస్తు యొక్క మరణాన్ని, నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, నా కొరకు నాకు బదులుగా ఆయన చనిపోయాడు. రెండవది ఏంటంటే, ఆయన మరణం ఏం తెలియజేస్తుందంటే నాకు విమోచన అనేటువంటిది ఇస్తూ ఉంది. ఏమి ఇస్తుందంటే విమోచన, రిడెంప్షన్ అంట. 1 కొరింథియన్స్ చాప్టర్ 6 verse 20లో ఈ మాట మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడ్డారు. గ్రీకు భాషలో దీనికి ఇక్కడ రాయబడినటువంటి పదం అగోరచో అనేటువంటి పదం వాడబడింది. అగోరచో అంటే ఏంటంటే ఒక బానిస మార్కెట్ నుంచి, స్లేవ్ మార్కెట్ నుంచి కొనడం. పూర్వకాలంలో, ఆ దినాల్లో 1st centuryలో బానిసలను ఈ మార్కెట్లో అమ్ముతూ ఉండేవారు. ఎవరైనా వెళ్ళి వెలపెట్టి చెల్లించి ఆ బానిసని ఇంటికి తెచ్చుకునేవారు. ఇంటికి తెచ్చుకున్న నాటి నుంచి ఆ బానిసకి ఒక ముద్ర వేసేవారు. ఆ ముద్ర ఏం తెలియజేస్తుందంటే ఆ బానిస ఆ యజమానికి సొంతము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఆ ముద్ర ఏం తెలియజేస్తుందంటే ఆల్ రైట్స్ రిజర్వ్. ఈ రైట్స్ అన్నీ ఎవరికి ఉన్నాయి ఈ బానిస మీద అంటే ఆ యజమానికి మాత్రమే. సో ఇదే పదాన్ని ఇక్కడ ఉపయోగించాడు. విలువ పెట్టి కొనబడ్డారు, అగోరచో అనేటువంటి పదం. క్రైస్ట్ పర్చేస్డ్ బిలీవర్స్. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కొని ఉన్నారు. ఎక్కడి నుంచి కొని ఉన్నారు అంటే పాపపు సంత నుంచి మనల్ని కొని ఉన్నారు. పాపపు బానిసత్వం నుంచి మనల్ని కొని ఉన్నారు అనే విషయాల్ని తెలియజేస్తుంది. ఈ విషయాలన్నీ కూడా సైద్ధాంతికమైనటువంటి విషయాలు. తప్పనిసరిగా మనము తప్పుడు బోధలకు తావునివ్వకుండా ఉండాలంటే వీటిని మనం అర్థం చేసుకోవాలి, మన యొక్క జీవితాలకి అన్వయించుకోవాలి. ఒకవేళ అర్థం చేసుకున్నా అన్వయించుకోకపోతే వీటి వలన ఉపయోగం ఏమీ లేదు. అన్వయించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో బిలీవర్స్ ఆర్ బాట్ అట్ ఏ టెరిబుల్ కాస్ట్. విశ్వాసులు చాలా చాలా భయంకరమైనటువంటి వెల చేత కొనబడ్డారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ బానిస కొనబడతాడో యజమాని చేత, ఎవరికి సొంతం అంటే ఆ యజమానికే సొంతం. యజమానుడు కమాండ్ చేస్తేనే ఆ బానిస అక్కడి నుంచి అక్కడ కదలడానికి అవకాశం ఉంది, లేకపోతే లేదు. కొనబడ్డారు అనేటువంటి విషయం అర్థం కావాలి. రెండో విషయం ఏంటంటే, రెండో పదం వాడబడింది ఎక్ అగోరచో అనేటువంటి పదం ఉపయోగించబడింది గ్రీకులో. ఎక్ అగోరచో అంటే ఏంటంటే ఆయన సమస్తమైనటువంటి శాపం నుంచి, బానిసత్వం నుంచి విడిపించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. పాపము, బానిసత్వం నుంచి, అదేవిధంగా ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విడిపించబడ్డాడు అనేటువంటి విషయం తెలియజేస్తుంది. మొదటిదేమో మార్కెట్ నుంచి కొన్నాడు, పాపం అనేటువంటి ఆ సంత నుంచి కొన్నాడు. రెండోది ఏంటంటే ఆ సంతలో ఉన్నటువంటి వాతావరణం ఏమీ లేకుండా రిమూవ్ చేశాడు. మొదటిది ఏంటంటే కొనడం, రెండోది ఏంటంటే అక్కడి నుంచి ప్లేస్ మార్చడం. కొన్నటువంటి యజమాని అక్కడే వదిలేడు ఆ బానిస. అక్కడి నుంచి ఏం చేస్తాడంటే ఇంటికి తీసుకెళ్తాడు, ఫ్యామిలీకి తీసుకెళ్తాడు.
సో అదే మీనింగ్ మనం అర్థం చేసుకోవాలి. అక్కడ విడిచిపెట్టలేదు కానీ కొని ఆయన ప్లేస్ మార్చినట్లుగా మనం చూస్తాం. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క శాపాన్ని పాపాన్ని తీసివేసి ఉన్నాడు అనే విషయం ఇది తెలియజేస్తుంది. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, క్రీస్తు నన్ను తన యొక్క స్వరక్తాన్ని ఇచ్చి కొన్నాడు అనేటువంటి విషయం నాకు అర్థం కావాలి. ఒకవేళ కొన్నాడు అంటే నాలో ఏం విలువ ఉంది అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది మనల్ని చూసి వ్యక్తాలుగా మాట్లాడతారు. ఫలానా వ్యక్తి వాడి వల్ల ఉపయోగం ఏముంది, ఫలానా ఆమె దమ్మిడీకి మారదు, ఇలాంటి రకరకాల మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. వాక్య భాగం తెలియజేస్తూ ఉంది, ఒక పాపి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించాడు అనే విషయాన్ని తెలియజేస్తాడు. సో ఎవరైతే ఈ యొక్క రక్తం చేత కొనబడ్డారో రెండు విషయాలు గమనించుకోవాలి. నేను ఏ పాటి వాడినని దేవుడు నన్ను కొనుక్కున్నాడు, నేను దేనికి ఉపయోగపడతానని దేవుడు నన్ను కొనుక్కున్నాడు, నా విలువేంటి. రెండవది ఏంటంటే ఆయన కొన్నాడు, సరే కొన్నటువంటి చోట నన్ను విడిచిపెట్టేలేదు. అంటే నేను ఏ పాపంలో అయితే ఉన్నానో ఆ పాపంలో నన్ను విడిచిపెట్టేలేదు. ప్లేస్ మార్చాడు, పొజిషన్ మార్చాడు, దేవుని బిడ్డగా పొజిషన్ అనేటువంటిది కలిగి చేశాడు. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే చాలామంది పాపంలోనే జీవిస్తున్నారు. వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావట్లేదు. తిరుగుబోతులుగానే ఉండిపోతూ ఉన్నారు, త్రాగుబోతులుగానే ఉండిపోతూ ఉన్నారు. భయంకరమైనటువంటి పాపాలు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చాలా రకాల పాపాల గురించి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తారు. అందులో ఎటువంటి పాపంలో కొనసాగుతున్నా కానీ ఇంకా ఆ లిస్టులో ఉన్నట్టే. అంటే యూ డు నాట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ షేర్డ్ హియర్. అంటే నీవు కొనబడడం లేకపోతే నీ ప్లేస్ని దేవుడు మార్చడం, వీటికి మనకి ఎటువంటి సంబంధం అనేటువంటిది ఉండదు. అందుకే నేను ఒక ఇలస్ట్రేషన్ చెప్తూ ఉన్నాను. ఒక యజమానుడు సంత మార్కెట్లోకి వెళ్ళి ఒక బానిసను కొనుక్కున్న వెంటనే ఆ యొక్క బానిసకి ఒక మార్క్ వేస్తాడు. ఎందుకు అంటే నేను వెలపెట్టి కొనుక్కున్నాను, ఇతడు నాకు సంబంధించినటువంటి వాడు, ఇతడి మీద ఫుల్ రైట్స్ ఎవరికి ఉన్నాయంటే నాకు మాత్రమే ఉన్నాయని మొదటి విషయాన్ని తెలియజేస్తాడు. రెండవది ఏంటంటే అక్కడి నుంచి ఆ యొక్క వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే అదే ప్లేస్లో విడిచిపెట్టాడు. సో ప్లేస్ మార్చడం అనేటువంటిది ఏంటంటే పలానా చోటు నుంచి పలానా హౌస్కి మారాను, పలానా చర్చ్ నుంచి పలానా చర్చ్కి మారాను. ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ వన్. దేర్ మస్ట్ బి ఏ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది కలగాలి. దీన్నే అపోస్తలుడైన పేతురు గారు ఏమంటారంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఆయన తీసుకొచ్చాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి, ఫ్రమ్ నో ఐడెంటిటీ టు ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. గుర్తింపు లేనటువంటి వ్యక్తికి క్రీస్తులో గుర్తింపుని దేవుడు కలుగు చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ముద్ర వేశాడు, పరిశుద్ధాత్మ ముద్ర వేశాడు. సో ఈ ముద్ర ఏం తెలియజేస్తుందంటే యు నో మోర్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్, యు బిలాంగ్ టు క్రైస్ట్. క్రీస్తుకి సంబంధించినటువంటి వ్యక్తివి అనేటువంటి విషయం తెలియజేస్తుంది. మరి క్రీస్తు మనల్ని ఆ విధంగా పాపం నుంచి, శాపం నుంచి, ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి, వీటన్నిటినీ కూడా మనల్ని విడిపించాడు. అంటే మనల్ని ఫ్రీగా ఆయన విడిచిపెట్టేలేదు. మనల్ని ఫ్రీగా మీ ఇష్టానుసారంగా మీరు జీవించండి అనేటువంటి ఆ తోటలో మనల్ని విడిచిపెట్టలేదు. ఏ యజమానుడైనా బానిసను కొనుక్కున్న వెంటనే మీరు మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోండి అనే ఆ విధంగా పంపించేయడు. ఇంటికి తీసుకువెళ్తాడు. నేను కొనుక్కున్నాను కాబట్టి నా మాట నీ వినాలి అనే విషయాన్ని తెలియజేస్తాడు. నేను చెప్పినప్పుడు నీ వినాలి అనే విషయాన్ని తెలియజేస్తాడు. అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ యొక్క యజమానులు కొంతమంది యజమానులు మంచోళ్ళు ఉండేవారు, కొంతమంది యజమానులు చెడ్డోళ్ళు ఉండేవారు. కొనుక్కున్నటువంటి బానిసల్ని, ఎవరినైతే బానిసలను కొనుక్కున్నారో వాళ్ళని ఇష్టానుసారంగా వాళ్ళు కూడా శ్రమ పెట్టేవారు, ఇష్టానుసారంగా వాళ్ళు కూడా బాధ పెట్టేవారు. అయితే ఇక్కడ ఒక యజమానుడు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ యజమానుడు ఒక పాపిని కొనుక్కున్నాడు. ఆ పాపి యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి కాదు కానీ ఆ వ్యక్తిని బాగు చేయడానికి. సో కాబట్టి ఒకవేళ బాధపరిచినా
కష్టపరిచినా శ్రమపరిచినా ఆ వ్యక్తి యొక్క మేలు కొరకే కానీ ఆ వ్యక్తి యొక్క నాశనాన్ని కోరి కానే కాదు. అల్టిమేట్గా ఈ యొక్క యజమానికి మహిమ అనేటువంటిది రావాలి. ఈ కాంటెక్స్లో మనం అదే చూస్తాం. ఈ యొక్క యజమానుడు క్రీస్తు అనేటువంటి ఈ యొక్క యజమానుడు ఎవరైతే ఉన్నారో అన్ని నామాల కంటే పైనామంగా ఆయన యొక్క నామం ప్రశంసించబడుతూ ఉంది. తండ్రి అయిన దేవుడు అన్ని నామముల కంటే పైనామాన్ని ఆయనకి ఇచ్చి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అల్టిమేట్గా ఇట్స్ ద మ్యాటర్ ఆఫ్ హిస్ గ్లోరీ. సో కాబట్టి మొట్టమొదటిది నేను విలువ పెట్టి కొనబడ్డాను. రెండోది ఆ ప్లేస్ మార్చబడింది. నేను ఎక్కడైతే ఉన్నానో ఆ పాపం యొక్క ప్రభావం కానీ ఆ శాపం యొక్క ప్రభావం కానీ లేకపోతే ఆ సంస్కృతి సాంప్రదాయాల యొక్క ప్రభావం కానీ ట్రెడిషన్ యొక్క ప్రభావం కానీ వేటి ప్రభావం కూడా క్రీస్తు బిడ్డ మీద పనిచేయడానికి లేదు. క్రీస్తు బిడ్డ మీద పనిచేయడానికి లేదు. కానీ చాలామంది ఈ కాన్షియస్నెస్తో జీవించట్లేదు. క్రీస్తు అందరి కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టెను అని వాక్యంలో రాస్తుంది. క్రీస్తు సమస్త మానవాళి పాపాల నిమిత్తము ఆయన శిలువ మరణం పొందెను అని వాక్యంలో రాస్తుంది. ఇట్స్ ఎ జనరల్ స్టేట్మెంట్, అందరికీ కూడా వర్తిస్తుంది. కానీ ఎవరైతే ఇండివిజువల్గా దీన్ని అప్లై చేసుకుంటారో వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు మాత్రమే క్రీస్తు యొక్క మరణం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు, లేకపోతే పొందుకోలేరు. క్రీస్తు ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాల్ని, క్రీస్తు మరణం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాల్ని వాళ్ళు మాత్రమే పొందుకోగలరు. సో రెండవది ఏంటంటే ప్లేస్ మార్చాడు. మూడోది మనము ఆలోచిస్తే మూడోది ఏంటంటే ఆయన వెలపెట్టి కొన్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. దేంతో కొన్నాడు అంటే ఆయన యొక్క రక్తాన్ని చిందించి నన్ను రిలీజ్ చేశాడు. విడిపించి ఏం చేశాడు అంటే ఆయన కొన్ని సరిహద్దులను ఏర్పరిచాడు. ఈ సరిహద్దుల్లోనే దేవుడు తిరగమన్నాడు. దట్ ఈస్ గాడ్ గివెన్ ఫ్రీడమ్. కొనుక్కున్నాడు కాబట్టి సరిహద్దులను ఏర్పరిచాడు. కొనుక్కున్నాడు కాబట్టి కొన్ని విషయాలు తెలియచేయడం జరిగింది. సో కాబట్టి రిలీజ్ చేశాడు, నన్ను విడిపించాడు అనేటువంటి విషయం నాకు అర్థం కావాలి. నా యొక్క స్థానాన్ని మార్చాడు అనేటువంటి విషయం నాకు అర్థం కావాలి. వెలపెట్టి కొనుక్కున్నాడు అనేటువంటి విషయం నాకు అర్థం కావాలి. ఈ విషయాలు ఏదో థియరటికల్గా చాలా విషయాలు ఇలా మాట్లాడుతూ ఇలాగా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను తెలుసుకుంటే దానివల్ల నాకు ఉపయోగం లేదు. దాన్ని నేను అనుభవించగలగాలి. దిస్ ఈజ్ టాకింగ్ అబౌట్ ది డెత్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మొదటిది ఏంటంటే సబ్స్టిట్యూషనరీ డెత్. ఆయన నా కొరకు నాకు బదులుగా నా స్థానంలో మరణించాడు. అంటే నేను ఎంత పాపిని అనే విషయం నాకు మాత్రమే తెలుస్తుంది. నీవు ఎంత పాపివి అనేటువంటి విషయం నీకు మాత్రమే తెలుస్తుంది. రెండవది ఎలాంటి వ్యక్తి కొరకైనా కానీ ఎంత పాపం చేసినా కానీ ఎంత భయంకరమైనటువంటి పాపమైనా కానీ ఆయన క్షమించగలరు. దానికి ప్రాయశ్చిత్తాన్ని ఆయన కలిగజేశాడు. రెండవది ఏంటంటే రిడమ్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడు కొనడం గురించి మాట్లాడుతున్నాం. పాపిని కొన్నాడు ఆయన. దేంతో కొన్నాడంటే వెలపెట్టి కొన్నాడు. ఈ వెల గురించి చాలాసార్లు మాట్లాడుకుంటాం, ప్రార్థనలో కూడా చెప్తాం. నన్ను వెలపెట్టి కొన్నాడు. కానీ ఆ వెల ఎంత విలువైంది అనేటువంటి విషయం మనకి అర్థం కావాలి. ఒకవేళ మనకి అర్థం కాకపోతే చాలా గ్రాంటెడ్గానే మనం తీసుకుంటాం. అసలు మనం ఏమై ఉన్నాము క్రీస్తులు అనేటువంటి విషయం మనకు అర్థం కాదు. ఆ క్రీస్తు ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలని మనం పొందుకోలేము. కొనడం మాత్రమే కాకుండా ఆ స్థానాన్ని మార్చడం అంటే ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది నా మీద పడకుండా వాటన్నింటినీ కూడా కొట్టివేశాడు శిలువ మరణం చేత అనే విషయం నాకు అర్థం కావాలి. ఒకవేళ అది అర్థం కాకపోతే ఇంకా అవి మనల్ని రూల్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అవి పాత అలవాట్లు కావచ్చు, పాత పాపపు జీవిత విధానం కావచ్చు, పాత సాంప్రదాయపు అలవాట్లు కావచ్చు,
సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని ఏలుబడి చేస్తాయి. బట్ యట్ అప్పటికి కూడా మనం దేవుని బిడ్డలుగానే పిలుచుకుంటాం. మనం నేను క్రీస్తులో రక్షించబడినటువంటి వ్యక్తిని, క్రీస్తు నన్ను కొన్నాడు, స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, ఇవన్నీ కూడా వారలుగా మనం పలికేటువంటి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి రాత్రికాల సమయంలో క్రీస్తు ఎందుకు చనిపోయాడు అనేటువంటి విషయం మనకి కొంచెం అర్థం కావాలి. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియజేశానంటే, ఈ రోజున చాలామంది తప్పుడు బోధకులు యూట్యూబ్లో చాలా విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు, ఒక ఆయన అంటాడు, తండ్రి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపాడు, శరీరధారికి ఈ లోకంలోనికి పంపాడు, ఎందుకంటే ప్రతిదీ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి. సో కాబట్టి ఈ లోకంలోనికి వచ్చి శ్రమలు పొందుకున్నాడు, శ్రమలు పొందుకున్న తర్వాత సిలువ వేయబడ్డాడు, పునరుద్ధాన్ని తిరిగి లేచి పరలోకం చేరుకున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కానీ ఈ లోకంలో ఈ శ్రమ అనుభవించకపోతే యేసుక్రీస్తు కూడా పరలోకం లేదు, దేవుడు పరలోకం ఎవడు అనేటువంటి తప్పుడు బోధ వినడానికి చాలా బాగుంది, చాలా లాజికల్గా ఉంది, కానీ కనెక్షన్ అనేటువంటిది మిస్ అయిపోయింది. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు కూడా పరలోకం ఇవ్వడంట. ఎక్కడికి వెళ్ళకపోతే ఈ లోకంలోనికి వెళ్ళి శ్రమ పొందకపోతే. కాబట్టి మనం అందరం కూడా శ్రమ పొందాలి. మనం ఎలాగో యేసుక్రీస్తు కూడా అలాగే దేవుడు పరలోకం ఇచ్చాడు, మనకి కూడా అలాగే పరలోకం ఇస్తాడు. వీళ్ళందరూ కూడా పాపులర్ స్పీకర్స్, యూట్యూబ్లో మీరు చూడవచ్చు. సో కాబట్టి ఇది తప్పుడు బోధ. ఓకేనండి. క్రీస్తు పాపి కాదు, మన కొరకు పాపంగా చేయబడ్డాడు. ఆయన మన పాపాలని ఆయన మీద వేసుకున్నాడు, మన స్థానంలో ఆయన మరణించాడు. మన స్థానాన్ని, నువ్వు ఎంత భయంకరమైనటువంటి వ్యక్తివైనా కానీ నీ స్థానాన్ని దేవుడు తీసుకున్నాడు. సిలువ మీద ఉన్నటువంటి దొంగ, నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. జీవితం అంతా భయంకరమైనటువంటి పాపాలు చేశాడు. చివరికి నన్ను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రభు వైపు చూసినప్పుడు, విశ్వాసంతో ప్రభు ఏమన్నాడు, నువ్వు నేడే నాతో కూడా పరదేశంలో ఉంటావు. అక్కడ మనకి పెద్ద పెద్ద సిద్ధాంతాలు ఏమీ కనిపించవు, కానీ ఆ వ్యక్తిలో పశ్చాత్తాపం అనేటువంటిది చూస్తాం, ఆ వ్యక్తిలో విశ్వాసం అనేటువంటిది మనం చూస్తాం, పాపపు ఒప్పుకోలు అనేటువంటిది చూస్తాం, ఆ వ్యక్తిలో అప్పటికప్పుడే కలిగినటువంటి రూపాంతరత, పరివర్తన అనేటువంటిది, మార్పు అనేటువంటిది ఆ వ్యక్తిలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ. సో కాబట్టి ఎవరి విషయంలో చూసినా కానీ, ఇటు సమరయ స్త్రీ జీవితంలో చూసినా, అటు సిలువ మీద ఉన్న దొంగ జీవితంలో చూసినా, ఎవరి జీవితంలో చూసినా కానీ ఆ ఎఫెక్ట్ అనేటువంటిది ఒకేలా పనిచేస్తుంది. సో ఆ ఎఫెక్ట్ అనేటువంటిది, ఆ చేంజ్ అనేటువంటిది రాకపోతేనే పెద్ద సమస్య. ఎవరైనా మనల్ని అడిగినప్పుడు ప్రభు ఎందుకు చనిపోయాడంటే, హీ డైడ్ ఇన్ మై ప్లేస్, నా యొక్క స్థానంలో చనిపోయాడు, నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. నేను పాపిని, నా కొరకు ఆయన చనిపోయాడు, నా తప్పుల కొరకు, నా పాపాల కొరకు ఆయన చనిపోయాడు. సరే, మరి ఎంత కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాం ఆయనకి? మరి ఆ యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది మన యొక్క జీవితంలో పనిచేస్తుందా లేదా? ఆ విశ్వాసం మనలో కనిపిస్తుందా? ఆ మార్పు, తర్వాత నుంచి వచ్చేటువంటి మార్పు మనకి కనిపిస్తుందా లేదా అనేటువంటి ఆల్రెడీ ఒక తప్పుడు బోధ గురించి మీకు తెలియజేశాను. ఇంకొక తప్పుడు బోధ చేశాడు యూట్యూబ్లోనే. ఆల్రెడీ వస్తూ ఉన్నాయి, మీరందరూ చూస్తూనే ఉంటారు, కానీ ఏదో జస్ట్ అలాగా వినేస్తూ ఉంటారు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత తగ్గించుకున్నాడంటే, ఆయన దైవత్వాన్నే పరలోకంలో విడిచిపెట్టి ఈ లోకానికి శరీరధారిగా మన కొరకు వచ్చేసాడు. ఆయన దైవత్వాన్ని పరలోకంలో విడిచిపెట్టేశాడు, ఈ లోకానికి శరీరధారిగా వచ్చేసాడు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. యేసుక్రీస్తు ప్రభువారు దైవ మానవుడు, 100% దేవుడు, 100% మనిషి. సో కాబట్టి ఆయన దైవత్వాన్ని ఏమీ కూడా విడిచిపెట్టలేదు. ఒకవేళ దైవత్వాన్ని విడిచిపెడితే మనకి విమోచన అనేటువంటిది రాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. సో క్రీస్తు యొక్క మరణం గురించి
మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ యొక్క విషయాలు మనం గమనించాలి. తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఆయన యొక్క ఎసెన్స్ గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరణించినటువంటి విధానాన్ని మనం చూసాము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. అక్కడ 2 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆయన యొక్క ఎసెన్స్ గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏ విధంగా పరలోకానికి ఆరోహణం అయిపోయాడు అనేటువంటి విషయాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అందుచేతను పరలోకమందున్న వారిలో దేర్ఫోర్ అని మాట్లాడతాడు. ఎందుచేత అంటే ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు, శిలువ మరణాన్ని అనుభవించాడు. ఈ శిలువ మరణం తన పేరు కోసం కాదు, లేకపోతే తాను గొప్పగా చేసుకోవడానికి కాదు, ఎవరి గురించి అనుభవించాడు అనేటువంటి విషయాన్ని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అందుచేత తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి హెచ్చించాడు. ఈ విషయాలు మీకు అర్థం కావాలంటే యోహాను సువార్త 17వ అధ్యాయం చదవండి, ఇంటికి వెళ్ళి కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అందుచేత ఆయనకి అన్నిటికంటే పైగా ఉన్నటువంటి నామాన్ని ఇచ్చాడు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఎసెన్స్ దేన్ని తెలియజేస్తుంది? పరలోకం ఆరోహణం అవడం అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయాడు అనేటువంటి విషయం దేన్ని తెలియజేస్తుందంటే ఆయన ఈ భూమి మీద పరిచర్య ముగించుకున్నాడు అనే విషయం మొట్టమొదటి. భూమి మీద పరిచర్య ముగించుకున్నాడు, కానీ పరిచర్య ముగించబడలేదు. పరిచర్యనైతే ఆయన పరిచర్య ముగించుకుని వెళ్ళాడు, కానీ పరిచర్య అనేటువంటిది ముగించబడలేదు. ఈ మధ్యకాలంలో ఇంకొక బోధకుడు, పాపులర్ అయినటువంటి బోధకుడు, చాలా భయంకరమైనటువంటి స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నాడు. ఈయనకి చాలామంది లక్షల కొద్ది ఫ్యాన్స్ ఉన్నారు. ఓకేనా? వీళ్ళందరూ కూడా ఈ వాక్యాలు వింటూనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దైవత్వాన్ని గూర్చి చాలా పలచన చేసి మాట్లాడడం అనేటువంటిది అది చాలా శాపకరమైనటువంటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డ, సో పరిచర్య భారాన్ని అపోస్తులకు అప్పగించాడు. అపోస్తుల తర్వాత అపోస్తుల శిష్యులు, ఆ తర్వాత శిష్యులు శిష్యత్వం అంటారు దీన్ని. సో కాబట్టి అక్కడి నుంచి ఇప్పుడు వరకు 2025 వరకు పరిచర్య కొనసాగుతూనే ఉంది. పరిచర్య అనేటువంటిది ఆగలేదు. సో పరిచర్య భారం అనేటువంటిది సేవకుల మీద, ప్రభువుని నమ్మినటువంటి వారి మీద ఆయన పెట్టి ఉన్నాడు. రెండవది ఏంటంటే ఆయన యొక్క హ్యూమిలియేషన్ అనేటువంటిది అయిపోయింది. అంటే ఆయన అవమానపడేటువంటి సమయం అయిపోయింది. ఆయన చాలా ఘోరంగా అవమానించారు, ఉమ్మివేశారు, ఓకేనండి, ఎగతాళి చేశారు, భయంకరమైనటువంటి మాటలు. అంటే మన రోజువారీ జీవితంలో మనం నచ్చనటువంటి వ్యక్తిని ఎంత దారుణంగా మనం తిట్టుకుంటామో, ఈ లోకంలో ఉన్నటువంటి బూతులన్నీ ఉపయోగించి ఎలా మాట్లాడతామో అంతలాగా ఆయన మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడలేదు. వాక్యంలో ఉంది ఆయన చాలా సైలెంట్గా ఉన్నాడు, వదకి తేబడినటువంటి గొర్రెపిల్ల. ఓకేనండి, ఎంత మౌనంగా ఉండిపోయాడంటే ఆయన నోరు విప్పలేదని వాక్య భాగంలో రాస్తుంది. ఆయన నోరు విప్పలేదు, చాలా దారుణంగా తోలనాడారు మనుషులు. ఆ టైం అనేటువంటిది ముగించబడింది. ఇంకా నువ్వు ప్రభువుని హ్యూమిలియేట్ చేయలేవు, నువ్వు ఆయన మీద ఉమ్మేయలేదు, ఆయన కొట్టలేము మనం. ఓకేనండి, కానీ ఇక్కడే ఒక పారాడాక్స్ అనేటువంటిది ఉంది. ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన పరిచర్య ముగించుకుని వెళ్ళిపోయాడు. ఆయన యొక్క హ్యూమిలియేషన్ కూడా ముగించబడింది. అది ఏం తెలియజేస్తుందంటే ఆయన మహిమపరచబడ్డాడు. ఇంకా ఒకవేళ వస్తే మరలా తిట్టించుకోవడానికి కొట్టించుకోవడానికి రాడు, కానీ ఆయన మహిమతో తిరిగి వస్తాడు. వస్తే కొట్టడానికి వస్తాడు, ఇంకా కొట్టించుకోవడానికి రాడు అనే విషయం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే నమ్ముకున్నారో నీతి నిమిత్తం హింసించబడి వారు అందరూ కూడా హ్యూమిలియేషన్ అనేటువంటిది పొందుకుంటారు. నీతిగా ప్రభు కొరకు బ్రతికేటువంటి వ్యక్తులు ఇంకా మన టైం పీరియడ్ అనేటువంటిది లోకంలో ఇంకా అయిపోలేదు. సో జీవితాంతం కూడా ఎక్కడో ఒక చోట ఈ హ్యూమిలియేషన్ అనేటువంటిది ఉంటుంది. నన్ను వారు హింసించారు కాబట్టి మిమ్మల్ని కూడా హింసిస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మూడోది ఏంటంటే ఆయన పునరుద్ధాండై తిరిగి లేచిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి శరీరం, ఏ శరీరం? మహిమ శరీరం.
మహిమ శరీరం, ఆయన పునరుద్ధాన శరీరంతో పరలోకానికి ఎంటర్ అయ్యాడు. అది చాలా సంతోషాన్ని కలిగించేటువంటి విషయం. ఇందాక చెప్పాను, ఇక్కడే మనకి విషయం అర్థం కావాలి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని పరలోకానికి రానివ్వడు తండ్రి అయిన దేవుడు, నరకంలో వేసేస్తాడు. ఏంటంట, ఈ లోకానికి శరీరధారిగా వచ్చి శ్రమ పొందకపోతే, పని చేయకపోతే నరకంలో విసిరేస్తాడు అని ఒక ఆయన చెప్తూ ఉన్నాడు. దట్స్ రాంగ్. బిబ్లికల్ టీచింగ్ ఏంటంటే ద ఫస్ట్ రిజరెక్టెడ్ బాడీ ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలోనికి వెళ్తూ ఏమని చెప్పాడంటే, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడల మీతో చెప్తాను. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని చెప్పారు. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రారు అనే విషయాన్ని తెలియజేశారు. చివరిగా 4వది ఏంటంటే ఆయన ఆరోహణం అయ్యాడు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మని ఈ లోకంలోనికి పంపించడానికి నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఈ 4 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఆదిమ సంఘానికి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు, పరిశుద్ధాత్మని పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి పంపిస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఈ రోజుకి కూడా ఎడతెగక పరిశుద్ధాత్ముడు తన యొక్క పరిచర్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎవ్రీ కంట్రీలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెటూరులో ఆయన తన యొక్క పరిచర్ను కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పరిశుద్ధాత్మని యొక్క పరిచర్ని గుర్తించకపోవడం అనేటువంటిది పెద్ద సమస్య. ఎవరైతే గుర్తిస్తారో ఆ యొక్క ఫలాల్ని పొందుకోగలుగుతారు, నింపబడగలుగుతారు, వాడబడగలుగుతారు దేవుని చేత. లేకపోతే ఆ పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య అనేటువంటిది మనము లిమిట్ చేసుకుని మన జీవితంలో ఫలాలు లేనటువంటి వ్యక్తులుగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీని అంతటి నుంచి కూడా 2 విషయాలు మనము నేర్చుకోవాలి. మొట్టమొదటిది హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్. ఈ 2 పదాలు ఈ 2 మాటలు కూడా ఇక్కడ రాయబడ్డాయి. తన్ను తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు అనేటువంటి విషయాలు. తను తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. ఈ 2 కూడా ఒక వ్యక్తిని బలవంతం చేసి నేర్పించేటువంటి విషయాలు ఏమీ కాదు. స్వేచ్ఛగా మనమే స్వేచ్ఛగా ఈ లోకంలో ఎక్సర్సైజ్ చేసేటువంటి విషయాలు. కాబట్టి నిన్ను నీవు ఫోర్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నిన్ను నీవు తగ్గించుకోవడంలో, లేకపోతే దేవుని యొక్క మాటకి విధేయత చూపించడంలో మనం నటించవలసినటువంటి అవసరత అసలే లేదు. ఎవరి దగ్గర కూడా నటించవలసినటువంటి అవసరం లేదు. నాతో దేవుడి మాట మాట్లాడి నేను ఎలా కట్టుబడి ఉన్నాను, ఏం చెప్పవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అది నీ జీవితంలో జరిగిపోతుంది. ఇవన్నీ ఏంటంటే నటింపు మాటలు అన్నమాట. ఓకేనండి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మరణం ద్వారా మనల్ని కొన్నాడు, మన యొక్క స్థానాన్ని మార్చాడు. ఆయన యొక్క వెలపెట్టి విలువైనటువంటి రక్తం చేత మనల్ని కొన్నాడు అనే విషయం మనం నేర్చుకున్నాం. మన స్థానంలో, మన కొరకు, ఇండివిజువల్గా నేను నా కొరకు మాట్లాడుకుంటున్నాను, నా కొరకు, నా స్థానంలో ఆయన మరణించాడు అనే విషయాన్ని మనకు అర్థం కావాలి. ఆయన ఆరోహణమై వెళ్ళాడు, కానీ ఆయన యొక్క పరిచర్య అనేటువంటిది కంటిన్యూ అవుతూ ఉంది నమ్మదగినటువంటి సేవకుల చేత. సో పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఎడతెగక పరిచర్య చేస్తూనే ఉన్నాడు, మనం గుర్తించగలగాలి. ఒకవేళ ఈ విషయాలన్నీ కూడా పొందుకున్నటువంటి మనం 2 దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఒకటి హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్. మనము తగ్గించుకుని జీవించాలి. ప్రతి విషయంలో మనము ఆయన మాటకి విధేయత కలిగి చూపించాలి. వీటి ద్వారా మాత్రమే మనం బ్లెస్సింగ్ అనేటువంటిది పొందుకుంటాం. ఇంకా షార్ట్ కట్ అనేటువంటిది దీనికి లేదు. దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని ఫాల్స్ థీరీస్, రాంగ్ థీరీస్ ఏంటి దీని మీద అనేటువంటిది నెక్స్ట్ బైబిల్ స్టడీలో చూద్దాం. విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయాడు అనేటువంటి విషయం దేన్ని తెలియజేస్తుందంటే ఆయన ఈ భూమి మీద పరిచర్య ముగించుకున్నాడు అనే విషయం మొట్టమొదటి. భూమి మీద పరిచర్య ముగించుకున్నాడు, కానీ పరిచర్య ముగించబడలేదు. పరిచర్యను అయితే ఆయన పరిచర్య ముగించుకుని వెళ్ళాడు, కానీ పరిచర్య అనేటువంటిది ముగించబడలేదు.
ఈ మధ్యకాలంలో ఇంకొక బోధకుడు, పాపులర్ అయినటువంటి బోధకుడు చాలా భయంకరమైనటువంటి స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నాడు. ఈయనకి చాలామంది లక్షల కొద్ది ఫ్యాన్స్ ఉన్నారు. ఓకేనా, వీళ్ళందరూ కూడా ఈ వాక్యాలు వింటూనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దైవత్వాన్ని గూర్చి చాలా చాలా పలచన చేసి మాట్లాడడం అనేటువంటిది అది చాలా శాపకరమైనటువంటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డ, సో పరిచర్య భారాన్ని అపోస్తులకు అప్పగించాడు. అపోస్తుల తర్వాత అపోస్తుల శిష్యులు, ఆ తర్వాత శిష్యులు 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 శిష్యత్వం అంటారు దీన్ని. సో కాబట్టి అక్కడి నుంచి ఇప్పుడు వరకు 2025 వరకు పరిచర్య కొనసాగుతూనే ఉంది. పరిచర్య అనేటువంటిది ఆగలేదు. సో పరిచర్య భారం అనేటువంటిది సేవకుల మీద, ప్రభువుని నమ్మినటువంటి వారి మీద ఆయన పెట్టి ఉన్నాడు. రెండోది ఏంటంటే ఆయన యొక్క హ్యూమిలియేషన్ అనేటువంటిది అయిపోయింది. అంటే ఆయన అవమానపడేటువంటి సమయం అయిపోయింది. ఆయన చాలా ఘోరంగా అవమానించారు, ఉమ్మివేశారు, ఓకేనండి, ఎగతాళి చేశారు, భయంకరమైనటువంటి మాటలు. అంటే మన రోజువారీ జీవితంలో మనం నచ్చనటువంటి వ్యక్తిని ఎంత దారుణంగా మనం తిట్టుకుంటామో, ఈ లోకంలో ఉన్నటువంటి బూతులన్నీ ఉపయోగించి ఎలా మాట్లాడతామో అంతలాగా ఆయన మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడలే, వాక్యంలో ఉంది ఆయన చాలా సైలెంట్గా ఉన్నాడు, వదకి తేబడినటువంటి గొర్రెపిల్ల. ఓకేనండి, ఎంత మౌనంగా ఉండిపోయాడంటే ఆయన నోరు విప్పలేదని వాక్య భాగంలో రాస్తుంది. ఆయన నోరు విప్పలేదు, చాలా దారుణంగా తోలనాడారు మనుషులు. ఆ టైం అనేటువంటిది ముగించబడింది. ఇంకా నువ్వు ప్రభువుని హ్యూమిలియేట్ చేయలేవు, నువ్వు ఆయన మీద ఉమ్మేయలేవు, ఆయన కొట్టలేము మనం. ఓకేనండి, కానీ ఇక్కడే ఒక పారాడాక్స్ అనేటువంటిది ఉంది. ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన పరిచర్య ముగించుకుని వెళ్ళిపోయాడు. ఆయన యొక్క హ్యూమిలియేషన్ కూడా ముగించబడింది. అది ఏం తెలియజేస్తుందంటే ఆయన మహిమపరచబడ్డాడు. ఇంకా ఒకవేళ వస్తే మరలా తిట్టించుకోవడానికి కొట్టించుకోవడానికి రాడు, కానీ ఆయన మహిమతో తిరిగి వస్తాడు. వస్తే కొట్టడానికి వస్తాడు, ఇంకా కొట్టించుకోవడానికి రాడు అనే విషయం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే నమ్ముకున్నారో నీతి నిమిత్తం హింసించబడి వారు అందరూ కూడా హ్యూమిలియేషన్ అనేటువంటిది పొందుకుంటారు. నీతిగా ప్రభు కొరకు బ్రతికేటువంటి వ్యక్తులు ఇంకా మన టైం పీరియడ్ అనేటువంటిది లోకంలో ఇంకా అయిపోలేదు. సో జీవితాంతం కూడా ఎక్కడో ఒక చోట ఈ యొక్క హ్యూమిలియేషన్ అనేటువంటిది ఉంటుంది. నన్ను వారు హింసించారు కాబట్టి మిమ్మల్ని కూడా హింసిస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మూడోది ఏంటంటే ఆయన పునరుద్ధాండై తిరిగి లేచిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి శరీరం, ఏ శరీరం? మహిమ శరీరం, మహిమ శరీరం. ఆయన పునరుద్ధాన శరీరంతో పరలోకానికి ఎంటర్ అయ్యాడు. అది చాలా సంతోషాన్ని కలిగించేటువంటి విషయం. ఇందాక చెప్పాను, ఇక్కడే మనకి విషయం అర్థం కావాలి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని పరలోకానికి రానివ్వడు తండ్రి అయిన దేవుడు, నరకంలో వేసేస్తాడు. ఏంటంట, ఈ లోకానికి శరీరధారిగా వచ్చి శ్రమ పొందకపోతే, పని చేయకపోతే నరకంలో విసిరేస్తాడు అని ఒక ఆయన చెప్తూ ఉన్నాడు. దట్స్ రాంగ్. బిబ్లికల్ టీచింగ్ ఏంటంటే ద ఫస్ట్ రిజరెక్టెడ్ బాడీ ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభువారు. పరలోకంలోనికి వెళ్తూ ఏమని చెప్పాడంటే, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడల మీతో చెప్తా. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని చెప్పారు. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రారు అనే విషయాన్ని తెలియజేశారు. చివరిగా నాలుగోది ఏంటంటే ఆయన ఆరోహణం అయ్యాడు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మని ఈ లోకంలోనికి పంపించడానికి నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఈ నాలుగు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఆదిమ సంఘానికి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు, పరిశుద్ధాత్మని పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి పంపిస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఈ రోజుకి కూడా ఎడతెగక పరిశుద్ధాత్ముడు తన యొక్క పరిచర్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎవ్రీ కంట్రీలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెటూరులో ఆయన తన యొక్క పరిచర్ను కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పరిశుద్ధాత్మని యొక్క పరిచర్ని గుర్తించకపోవడం అనేటువంటిది పెద్ద సమస్య. ఎవరైతే గుర్తిస్తారో ఆ యొక్క ఫలాల్ని పొందుకోగలుగుతారు, నింపబడగలుగుతారు,
వాడబడగలుగుతారు దేవుని చేత. లేకపోతే ఆ పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య అనేటువంటిది మనము లిమిట్ చేసుకుని మన జీవితంలో ఫలాలు లేనటువంటి వ్యక్తులుగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీని అంతటి నుంచి కూడా రెండు విషయాలు మనము నేర్చుకోవాలి. మొట్టమొదటిది హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్. ఈ రెండు పదాలు ఈ రెండు మాటలు కూడా ఇక్కడ రాయబడ్డాయి. తన్ను తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు అనేటువంటి విషయాలు. తన్ను తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. ఈ రెండు కూడా ఒక వ్యక్తిని బలవంతం చేసి నేర్పించేటువంటి విషయాలు ఏమీ కాదు. స్వేచ్ఛగా మనకు మనమే స్వేచ్ఛగా ఈ లోకంలో ఎక్సర్సైజ్ చేసేటువంటి విషయాలు. కాబట్టి నిన్ను నీవు ఫోర్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నిన్ను నీవు తగ్గించుకోవడంలో, లేకపోతే దేవుని యొక్క మాటకి విధేయత చూపించడంలో మనం నటించవలసినటువంటి అవసరత అసలే లేదు. ఎవరి దగ్గర కూడా నటించవలసినటువంటి అవసరం లేదు. నాతో దేవుడి మాట మాట్లాడి నేను ఎలా కట్టుబడి ఉన్నాను, ఏం చెప్పవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అది నీ జీవితంలో జరిగిపోతుంది. ఇవన్నీ ఏంటంటే నటింపు మాటలన్నమాట. ఓకేనండి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క మరణం ద్వారా మనల్ని కొన్నాడు, మన యొక్క స్థానాన్ని మార్చాడు. ఆయన యొక్క వెలపెట్టి విలువైనటువంటి రక్తం చేత మనల్ని కొన్నాడు అనే విషయం మనం నేర్చుకున్నాం. మన స్థానంలో మన కొరకు ఇండివిజువల్గా నేను నా కొరకు మాట్లాడుకుంటున్నాను, నా కొరకు నా స్థానంలో ఆయన మరణించాడు అనే విషయాన్ని మనకు అర్థం కావాలి. ఆయన ఆరోహణమై వెళ్ళాడు, కానీ ఆయన యొక్క పరిచర్య అనేటువంటిది కంటిన్యూ అవుతూ ఉంది నమ్మదగినటువంటి సేవకుల చేత. సో పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఎడతెగక పరిచర్య చేస్తూనే ఉన్నాడు, మనం గుర్తించగలగాలి. ఒకవేళ ఈ విషయాలన్నీ కూడా పొందుకున్నటువంటి మనం రెండు దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఒకటి హ్యూమిలిటీ, రెండు ఒబీడియన్స్. మనము తగ్గించుకుని జీవించాలి. ప్రతి విషయంలో మనము ఆయన మాటకి విధేయత కలిగి చూపించాలి. వీటి ద్వారా మాత్రమే మనం బ్లెస్సింగ్ అనేటువంటిది పొందుకుంటాం. ఇంకా షార్ట్ కట్ అనేటువంటిది దీనికి లేదు. దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని ఫాల్స్ థీరీస్, రాంగ్ థీరీస్ ఏంటి దీని మీద అనేటువంటిది నెక్స్ట్ బైబిల్ స్టడీలో చూద్దాం.